వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరం ఆక్సిజన్ కొనాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న మంత్రి పొన్నం. ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తాం. నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన హైడ్రా. అల్వాల్ చిన్నరాయన చెరువును కబ్జాల నుండి తొలగించిన అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతున్నామని తెలిపారు. చెట్లు నీడనివ్వడంతో పాటు ఆక్సిజన్ ఇస్తాయని, చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరం ఆక్సిజన్ కొనుక్కునే స్థాయికి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మొబైల్ పోయి మధ్యలో పెడతారు. సార్ సార్ అటు అది ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి తరఫున జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారి సురేష్ గారు, డిసిహెచ్ సూర్యశ్రీ గారు, జిల్లా కలెక్టర్ హర్దీప్ గారు, ఎమ్మెల్యే గారు కౌసర్ గారు, మన అతిథి గౌరవ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ సిబ్బంది, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళల్లా చూస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిస్తున్నామని ఆయన చెప్పారు. 500 రూపాయలు బోనస్ కూడా మన ప్రభుత్వం ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం 10,000 ఇస్తే ఈనాడు 12,000 ఇచ్చే రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎకరానికి శ్రీకారం చుట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే అందరికీ అర్హులైన రైతన్నలకి, పండించే భూమి ఉన్న రైతన్నలందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. అంటే ఆనాటి దొరవారు రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి 8,19,000 కోట్లు అప్పు చేసిన ఆ అప్పును కడుతూనే ఇంకా పేదవాడి కష్టాలని వీలైనన్ని తీరుస్తూ, ఏదైతే రైతు రుణమాఫీలో కూడా 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ 17,000 కోట్లు, మన ప్రభుత్వం 9 నెలల్లోనే చేసిన రైతు రుణమాఫీ 21,000 కోట్లు. 10 సంవత్సరాలు ఎక్కడ, 9 నెలలు ఎక్కడ? ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం.
మొదటి విడత కొంతమందికి మన గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పాత్రునివలస గ్రామం నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. సంస్కృతిలో మర్చిపోయాం. జిల్లా కలెక్టర్ గారు చేశారు మీదుగా మర్రి చెట్టుని మరి నాటం జరుగుతుంది. ఇంకో చెట్టు ఏదండి బాబు, ఇంకేంటి హైదరాబాద్ అల్వాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఒకేసారి 3 భవనాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. అల్వాల్ చిన్నరాయన చెరువును కబ్జాదారులు ఆక్రమించడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు వాస్తవాలు పరిశీలించిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగిస్తూ చర్యలు చేపట్టారు. ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యాలను చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం తొట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారని తెలిపారు. అది క్లీన్ చేయకపోవడం వల్ల కాదు, గత రోజు జీవీఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. హై టైడ్లో ప్రతిరోజు కూడా వేల కేజీ సంఖ్యలో మనము వదిలేసిన ప్లాస్టిక్, చెత్తబొట్టులు ఇవన్నీ చేరుతున్నాయి. అది ఎందుకు ఫస్ట్ ప్లేస్ దే వెంట ఇన్ టు సీ అందరూ కూడా ఆలోచించాలి. మనము సోర్స్లోనే వాటిని అరకట్టే అవి సముద్రానికి వెళ్ళవు, మళ్ళీ కాలుష్యంగా మారి మనకు అందరికీ కూడా ఇబ్బంది పట్టదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలి. డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. ప్రతి ఒక షాప్కు వెళ్ళి ఫోర్స్ఫుల్గా సిబ్బంది ద్వారా దాన్ని. టీటీడీ నూతన సివిఎస్ఓగా ఐపీఎస్ అధికారి కేవీ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారిని దర్శించుకొని రంగనాయకుల మండపంలో సివిఎస్ఓగా అధికారిక బాధ్యతలు చేపట్టారు. ఆయనకు గతంలో తిరుమల తిరుపతిలో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
రిపీట్ తిరుమల కొండలో డ్రైవర్పై కానిస్టేబుల్ దాడికి దిగాడు. మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రికల్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి చేశారు. దాడి ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టికి యూనియన్ నాయకులు తీసుకెళ్లారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్పై అధికారికంగా దాడి చేసిన కానిస్టేబుల్పై చర్య తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అమలాపురంలో కామాక్షి పీఠం పీఠాధిపతి కామేశ మహర్షి కన్నుమూశారు. 6 నెలలుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు పరమపదించారు. కామాక్షి పీఠాధిపతి పూర్తి పేరు బెహరా ఎర్రంరాజు కామేశ మహర్షి. వందలాది మంది అనాథ పిల్లలకు తన ప్రేమ మందిరంలో ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలన చూశారు. పిల్లలు కామాక్షి ప్రేమ మందిరికి మేనేజర్గా ఉన్నాను. చాలా నుంచి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయండి గురువుగారికి. ఈ తెల్లవారుజామున 2:30 టైంలో కొంచెం ఆయాసం వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. కొంచెం 3:30 టైంలో వాళ్ళు పల్స్ అందట్లేదు, ఇంకా చనిపోయారని చెప్పారు. 1986లో ఈ ప్రేమ మందిరం స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి కూడా 250 మంది పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ విద్యాబుద్ధి నేర్పించి వాళ్ళందరూ జీవితంలో స్థిరపడేలా చేశారు. అందరికీ మ్యారేజ్ చేశారండి. ఇంచుమించు ఒక 60 మంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. నేను కూడా ఇక్కడ పెరిగి పెద్దోనైనా ఇప్పుడు ఈ సంస్థకి మేనేజర్గా ఉన్నానండి. ఇక్కడ ఈ ఆశ్రమంలో పెరిగి పెద్దలైన వాళ్ళందరూ కూడా చాలా చోట్ల స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు చేస్తామండి. ఇక్కడే పీఠంలోనే గురుగారు వాళ్ళ స్థానం ఎక్కడో కేటాయించారు. అక్కడే ఈ కార్యక్రమాలను చేయమని ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం మా అందరికీ సూచన చేశారు. ఆయన చెప్పిన సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తాం కార్యక్రమం. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజాఫిర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కంచన్బాగ్ ఓవైసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజాఫిర్ మృతిని ఓవైసీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. थोड़ा सा बनाओ भाई। चलो
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరం ఆక్సిజన్ కొనాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్న మంత్రి పొన్నం. ఎన్ని కష్టాలు ఉన్నా అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమాన్ని అందిస్తాం. నేలకొండపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన హైడ్రా. అల్వాల్ చిన్నరాయన చెరువును కబ్జాల నుండి తొలగించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.